ఏంటంటే ఈ స్థలానికి ఒక ప్రాముఖ్యత ఉంది. మనము మన యొక్క హిందూ దేవాలయాల్లోనైనా దేంట్లోనైనా స్థల పురాణం అంటారు. ఆ స్థలానికి ఒక మహత్యం ఉంటుంది. అట్లనే దీనికి కూడా ఒక ప్రాశస్త్యం ఉన్నది. ఏంటిదంటే ఇక్కడ నుండి జీవో 29 గురించి ఉద్యమం జరిగింది. ఇక్కడనే ఒక రోజు నైట్ మొత్తం కూడా నైట్ 10 నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా ఇక్కడ పోస్టులు గ్రూప్ 2 పోస్టులు పెంచాలని ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు విజయం సాధించడం జరిగింది. ఇక్కడి నుంచే 29 జీవోకి సంబంధించి ఆ రోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో జరిగిన అవకతవకల మీద చేయడం జరిగింది. కాబట్టి ఆ రెండింటిలలో విజయం సాధించినాం. అట్లనే 29 జీవో అనేటటువంటిది ఇంకా రద్దు కాకుండా ఉన్నది. కాబట్టి 29 జీవోని రద్దు చేసి మళ్ళీ రీప్రిలిమ్స్ పెట్టాలనేది మా డిమాండ్. కోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ నుంచి 29 జీవోకు ఉద్యమానికి పురుడు పోసి అక్కడికి సెక్రటరేట్ వరకు తీసుకొని పోయినటువంటి బండి సంజయ్ అన్న అయితేంది. బండి సంజయ్ అన్న సహకరించడంతో ఈరోజు ఇట్టిట్ట వడ్డు ఇంతింత కొన్నంత అయినట్టు ఈరోజు అసలు ఈ గ్రూప్ 1కు ఎవడు ఏం చేయలేడు అనేటటువంటి పరిస్థితులలో ఈరోజు కోర్టు తీర్పునిచ్చింది. ఈరోజు ఏ పొలిటికల్ పార్టీ నాయకుడు కానీ ఏ నాయకులు కానీ ఎవరు కానీ మాకు ఒక సాయం చేస్తారు, ఇలాంటిది జరుగుద్దని అనుకొని ఊహించినటువంటి పరిస్థితులలో ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు మాకు ఈ తీర్పుని ఇవ్వడం వల్ల ఈరోజు ఒక బీదోడైనా బిత్కోడైనా ఒక ఎస్సీ అయినా ఒక బీసీ అయినా బిక్కఓడైనా ఎవడైనా కానీ ఈరోజు నిజంగా కష్టపడితే కొద్ది కొట్లాడితే కోర్టులో న్యాయం దక్కుద్ది అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని ఈరోజు తెలంగాణ హైకోర్టు కల్పించింది. కాబట్టి ఈ హైకోర్టుకు మేము నిరుద్యోగులు అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్లనే ఈరోజు మా మొఖాలలో ఒక చిరునవ్వు ఉన్నది. ఈరోజు మా కాలిన కడుపులైనా పీక్కపోతున్న డొక్కలైనా ఇప్పటికి భోజనం చేయకుండా కానీ ఈరోజు మా కంఠంకెళ్ళి మాటలు వస్తున్నాయంటే మా కన్నుల్లో ఈ ఆనందం ఉందంటే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే. ఈ తీర్పుకు మాకు ఫస్ట్ నుంచి సహకరించినటువంటి బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా బండి సంజయ్ అన్న ఆ రోజు ఇక్కడి నుంచి వచ్చి పోయిండు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ పోయినాక సంజయ్ అన్న ఇది ఏంటంటే మీకు కేసులలో సహకరిస్తా అని చెప్పిండు. అదేవిధంగా సహకరించిండు. అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇది మా యొక్క ఖచ్చితంగా మేము చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు కోర్టులలో అందరికీ ఎందుకు గెలవలేరంటే వాళ్ళు అక్కడి నుంచి పెద్ద పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చినప్పుడు మాకు జ్యుడిషియల్గా కొద్దిగా సహకరించారు. అదేవిధంగా ఇంకా 29 జీవోకు మిగిలిపోయినటువంటి పోరాటానికి కూడా అన్కండిషనల్గా నేను మీకు సహకరిస్తా అడ్వకేట్లను పెడుతున్నాడు. ఈరోజు డివిజనల్ బెంచ్లో కూడా పెడుతున్నారు. అదేవిధంగా మిగతా పార్టీలలో కూడా ముందుకొచ్చి చేయాలి. ఈరోజు మేము వీళ్ళని చేస్తున్నాం వాళ్ళని చేస్తున్నాం కమిటీలు అంటారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ చుట్టూ కుక్కలు లెక్క తిరగాల్సినటువంటి పరిస్థితి అది అనుభవించినోండి కాబట్టి ఆ పెయిన్ ఉంది కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఈరోజు మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, పేరు పేరున కృతజ్ఞతలు. వి వాంట్ జస్టిస్. మా కోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం. సానుకూలంగా ఉన్నది. డివిజనల్ బెంచ్ పోతుంది కాబట్టి ఇప్పుడు సంజయ్ అన్నను కూడా అడిగితే డివిజనల్ బెంచ్కి మీకు అడ్వకేట్ని పెడతామన్నాడు, మంచి అడ్వకేట్లను తీసుకొస్తామన్నారు, మేము చేస్తామని చెప్పారు. కాబట్టి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మాకు పార్టీలు ముఖ్యం కాదు, దయచేసి గుర్తుంచుకోండి. మాకు నిరుద్యోగ జాతి, మా జాతే మాకు ముఖ్యం, నిరుద్యోగ జాతే. మాకు ఏ పార్టీలకు సంబంధం లేదు. మాకు సహకరించిన వాళ్ళకు మేము ఖచ్చితంగా కృతజ్ఞతతో ఉంటాం. ఇవాళ ఆయన సహకరించింది కాబట్టి వాళ్ళ పార్టీ కూడా సహకరించింది. మిగతా వాళ్ళకు కూడా అందరికీ వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న ఒకళ్ళు పోయిర్రు, అక్కడ కేటీఆర్ దగ్గర కల్చర్ ప్రెస్ మీట్ పెట్టిర్రు. అట్టనే ఇక్కడ మేము ఎందుకు పెట్టాలనుకున్నాం అంటే మేము నిరుద్యోగులం, మేము ఇక్కడనే కొట్లాడినా నిత్యం కొట్లాడుతున్నటువంటి వాళ్ళం. మీకు తెలుసు, అక్కడ ఉన్న పోలీస్ అన్నలకు తెలుసు కాబట్టి వీళ్ళు నిజమైన నిరుద్యోగులని మమ్మల్ని ఇక్కడ అలో చేసిర్రు, మాట్లాడినిచ్చారు. ఒకటే చెప్తున్నాం, ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ 29 జీవో రద్దు అయినాకనే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి పెట్టాలనేది మా ఏకైక డిమాండు. టీజీపీఎస్సీ ఈ నోటిఫికేషన్స్ను అడ్డు పెట్టుకొని గ్రూప్ 2, గ్రూప్ 3 వేకెన్సీస్ను కనుక రిక్రూట్మెంట్ చేయకుండా ఆపితే మాత్రం కాంగ్రెస్ పార్టీని భర్తం పెడతామని చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ జీవితాలను ఆగం చేసిన 29 జీవో రద్దు అయినాకనే రీప్రిలిమ్స్ తోటే మళ్ళీ గ్రూప్ 1 కండక్ట్ చేయాలి, పారదర్శకంగా కండక్ట్ చేయాలి. మీ చేత కాకుండా వితిన్ 1 మంత్లో యూపీఎస్సీకి అప్పచెప్పాలని చెప్తున్నాం. కోర్టు తీర్పును నిరుద్యోగులందరూ
యావత్ తెలంగాణలో 33 లక్షల మంది నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలా గ్రూప్ 1 డే ఫస్ట్ నుంచి కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి నిరుద్యోగుల సమాజం కొట్లాడుతుంటే వాళ్ళు మా మీద ఏ మాత్రం కనికరం లేకుండా లాఠీ ఛార్జీలు జరుపుకుంటూ ఇలా జియో 29 విషయంలో కానీ 14 క్వశ్చన్ తప్పుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఇలా టీజీపీఎస్సీ ఫెయిల్ అయింది. ఒక ఎగ్జామ్లో మనం మాస్ కాపింగ్ కొడితే మనం పర్మనెంట్గా మనం డిపార్ట్ చేస్తారు. ఇలా ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా టీజీపీఎస్సీ మీద ఎందుకు ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు? మా జీవితాలు ఎందుకు ఆడుకుంటుంది? కాబట్టి దయచేసి మేము ఉంటున్నాము, ఒక్క జియో 29తో మళ్ళా ప్రిలిమ్స్ పెట్టి మా యొక్క నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. అక్టోబర్ 21-27 గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఆ ఎగ్జామ్కు 21,093 మంది హాజరయ్యారు. దీంట్లో అయితే 563 పోస్టులు ఉన్నాయి కదా, 563 పోస్టులో 3% తెలుగు మీడియం అభ్యర్థులు దీంట్లో ఎంపిక కావడం జరిగింది. 8.5లో 3% ఎంపిక కావడం జరిగింది. సరే, దీంట్లో విషయం ఏంటంటే అసలైన విషయం టీజీపీఎస్సీకి చిత్తశుద్ధి ఉంటే అసలైన ప్రొఫెసర్ని పెట్టి దిద్దేది ఉండే, అది పెట్టలే. తర్వాత అకౌంటబిలిటీ లేదు, అలాగే ట్రాన్స్పరెన్సీ లేదు. మేము ఒకటే నిరుద్యోగుల నుంచి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాకేంటంటే రీ ఎగ్జామ్ నిర్వహించాలి ఒకటి, ఇంకోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. మూడవది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ దాని గురించి కమిషన్ల గురించి స్పెషల్ శాసనసభ పెడతాడు కదా, దాని గురించి కాకుండా ఈ విద్యార్థుల పక్షాన ఆల్ పార్టీలను పిలిచి శాసనసభలో ఈ విద్యార్థుల గురించి గలమెత్తాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. దేనికోసం హర్షించాలంటే గ్రూప్ 1 డే 1 నుంచి గ్రూప్ 1 రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అవమానిస్తూ, తెలుగు భాషను అవమానిస్తూ, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను అవమానించిన ఈ టీఎస్పీఎస్సీకి ఈరోజు బుద్ధి చెప్పడం జరిగింది కోర్టు ద్వారా. అయ్యా, మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కువ మాట్లాడకుండా ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఏంటంటే మీకందరు కూడా నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే 35 లక్షల మంది ఓటేజ్ గెలిపించినాం. 1.3% ఓట్లతో మీరు గెలిచిండ్రు కదా, ఆ 1.3% ఓట్లు మా ఓట్లతో గెలిచిండ్రు. కాబట్టి మీరు డివిజన్ బెంచ్ కోకుండా ఇక్కడనే బేషజాలు కోకుండా మా మీద ఓడిపోయినామనే ఒక బేషజం ఉండకుండా మా పైన సానుకూల దృక్పథంతో ఇంకా డివిజన్ బెంచ్ కోకండి. ఒకవేళ డివిజన్ బెంచ్కి వెళ్తే మీకు నిరుద్యోగులకు యుద్ధమే జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మేమని తేల్చుకోవాల్సి వస్తుంది. డివిజన్ బెంచ్కి ఎందుకు, మా పైన కక్ష ఎందుకు? మమ్మల్ని అడుగడుగున మోసాలు చేసిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసిండ్రు, ఇచ్చిన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకొని మోసం చేసిండ్రు. 1:100 తీసుకుంటామని మోసం చేసిండ్రు. అడుగడుగున మోసాలు చేస్తూ ఉన్నారు. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి ఏదైతే ఉంది కదా, జియో 29 రద్దు చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్. జియో 29 వెంటనే కొంచెం వెనకరా అన్న ఇంట్లోకి వచ్చేస్తాను మంచిగా వస్తుంది.